వ్యవసాయానికి వెన్నుదన్నుగా నిలిచే జిల్లాలు గోదావరి జిల్లాలు. మరెన్నో విశిష్టతలకు విశేషాలకు నిలయాలు. తూర్పు గోదావరి జిల్లాలో 50 రోజుల పాటు జరిగిన పాదయాత్ర జిల్లా చరిత్రలోనే ప్రధాన ఘట్టంగా గుర్తింపు పొందింది. అశేష జనం వెంటరాగా రైల్కమ్ రోడ్డు వంతెనపై వైఎస్ జగన్ ఆధ్వర్యంలో జరిగిన ప్రజా సంకల్పయాత్ర ఆయనకున్న ప్రజాభిమానాన్ని జాతీయ స్థాయిలో చాటి చెప్పింది. లక్షలాది మంది ప్రజల ఆశీస్సులతో వేలాది మంది వెంటరాగా తూర్పున అడుగుపెట్టిన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ జిల్లాలోని ప్రతి సమస్యను తెలుసుకున్నారు. తూర్పుగోదావరి జిల్లాలో 50 రోజుల పాదయాత్ర, 17 నియోజకవర్గాలు, 32 మండలాలు, 232 గ్రామాలు. తూర్పుగోదావరి జిల్లాలో 412 కిలోమీటర్లు సాగిన పాదయాత్ర. జిల్లా వ్యాప్తంగా 15 బహిరంగ సభలు, 2 ఆత్మీయ సమ్మేళనాలు. వైఎస్ జగన్ ప్రజా సంకల్ప యాత్ర తూర్పుగోదావరి జిల్లాలో నభూతో నభవిష్యత్ అన్న రీతిలో జరిగింది. జూన్ 12న పశ్చిమ గోదావరి జిల్లా కొవ్వూరు నుంచి ఇదే రైల్కమ్ రోడ్ బ్రిడ్జ్ మీదుగా వైఎస్ అశేష జనవాహిని వెంటరాగా తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి నగరంలోకి అడుగుపెట్టారు. అక్కడే మొదటి భారీ బహిరంగ సభ జరిగింది. తన ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా 10వ జిల్లాలో భాగంగా ఆయన తూర్పుగోదావరి జిల్లాలో అడుగుపెట్టడం జరిగింది. 2018 జూన్ 12 ప్రజా సంకల్ప యాత్రలో ఓ చారిత్రక ఘట్టం ఆవిష్కృతమైన రోజు. పశ్చిమ గోదావరి జిల్లా నుంచి రోడ్కమ్ రైలు వంతెన మీదుగా ప్రజా సంకల్ప యాత్ర తూర్పుగోదావరి జిల్లాలోకి అడుగుపెట్టింది. 4.5 కిలోమీటర్ల పొడవున్న బ్రిడ్జిపై ఆ చివరి నుంచి ఈ చివరి వరకు జనమే ఓ వారధి కట్టారనిపించేలా దృశ్యం ఆవిష్కృతమైంది. పాదయాత్రికుడికి సాదర స్వాగతం పలికిన గోదారమ్మ ఆ జనహోరుకు పరవశించిపోయింది. చిరునవ్వులు విరిసే రోజులు రానున్నవి త్వరలో అవిగోరా, రాజన్నకి ప్రతిరూపం ఇతడేరా. కోనసీమలో పేరెనికగన్న ఆత్రేయపురం పూతరేకుల తయారీదారులను జననేత కలిశారు. వాటిని తయారు చేస్తున్న అక్క చెల్లెమ్మలను ఆప్యాయంగా పలకరించి వారి యోగక్షేమాలు తెలుసుకున్నారు. తమను జీఎస్టీ పరిధి నుంచి మినహాయించాలని పూతరేకులు తాండ్ర తయారీ మహిళలు జగన్ను కోరారు. వైఎస్ఆర్సీపీ అధికారంలోకి రాగానే తప్పకుండా పరిశీలిస్తానని వైఎస్ జగన్ ఇచ్చిన హామీతో వాళ్లు హర్షం వ్యక్తం చేశారు. ఇదే ప్రాంతంలో టీడీపీ జిల్లా మహిళా అధ్యక్షురాలు పెద్దింటి మంజుల టీడీపీకి రాజీనామా చేసి జగన్ వెంటనే నడవాలని నిర్ణయించుకున్నారు. కోటిపల్లి బస్టాండ్ వద్ద ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో వైఎస్ జగన్ చంద్రబాబు ప్రజా వ్యతిరేక పాలనపై ధ్వజమెత్తారు. ఈ రోజు జిల్లాలో అడుగు పెడుతూనే మొట్టమొదటిగా నాకు చెప్పింది ఏమిటో తెలుసా అన్నా, పోలవరం ప్రాజెక్టు చూడండి అన్నా, నాన్నగారి హయాంలో ఆ దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారి హయాంలో పరుగులు తీసిందన్నా పోలవరం ప్రాజెక్టు. ఇవాళ నత్త నడకన నడుస్తా ఉందన్నా పోలవరం ప్రాజెక్టు అని మొట్టమొదటిగా నా దగ్గరికి వచ్చి చెప్పిన మాట. చెప్పాలంటే ఈ 62 రోజుల పాటు తూర్పుగోదావరి జిల్లాలో ప్రతి పల్లె, ప్రతి వాడ అందరి సమస్యలు తెలుసుకోవడానికి ఆయన ప్రతి పల్లి కూడా వెళ్తాం జరిగింది. ఆయన పాదయాత్ర చేస్తామని చాలా ఘనమైన విషయం. ఎందుకంటే ఆయన ముఖ్యమంత్రి కాబోయే ముఖ్యమంత్రి కాబట్టి ఆయన ప్రజా సమస్యలు తెలుసుకుంటే రేపు పొద్దున రాష్ట్రాన్ని ఎలా పరిపాలించాలనేది ఆయన పూర్తి అవగాహన వచ్చింది. కాబట్టి ప్రజలందరూ కూడా ఆయనకి వెళ్ళి ఆయన జరుగుతున్న కష్టాలు, రైతులు అయితే రైతు సమస్య చెప్పుకున్నారు, వ్యాపారస్తులు అయితే వ్యాపార సమస్య. సభలో అయితే మీకు 15 సభలు మన జిల్లాలో జరిగినాయి. అన్నీ కూడా లక్షలాదిగా జనం తరలి వచ్చారండి. మీరు అన్నీ చూస్తే మీరు మొత్తం మన ఈస్ట్ గోదావరి కదండి, మొత్తం 13 జిల్లాల్లో కూడా భారీ జరిగినాయి. అప్పుడు ఎండింగ్ అవుతున్న ఈ శ్రీకాకుళంలో కూడా చెప్తుంటే రోజు ఇంచుమించు సభలు పెడుతుంటే లక్షలాది మంది జనం అవుతున్నారు. ప్రజల విపరీతమైన స్పందన ఉంది. నాకు తెలుసుండగా ప్రపంచంలో ఏ నాయకుడు కూడా సుమారు సంవత్సరం దాటి 3400 కిలోమీటర్లు సుమారు పాదయాత్ర చేస్తాం అనేది చిన్న విషయం కాదు. ఏ నాయకుడు కూడా ప్రపంచంలో చేయలేదు. పిఠాపురం బహిరంగ సభలో అనేక అంశాలకు సంబంధించి స్పష్టమైన వైఖరి తీసుకున్నారు వైఎస్ జగన్. బీసీలకు అన్యాయం జరగకుండా కాపులకు న్యాయం చేస్తామన్నారు. ఇదే పెద్ద మనిషి ఇంకా 4 అడుగులు ముందుకు వేస్తూ తన చేతిలో లేనిది కాపులను కూడా బీసీలుగా చేస్తాను అని చెప్పి ఇదే పెద్ద మనిషి ఎన్నికల ప్రణాళికలో హామీ ఇచ్చాడు. ఇక్కడ ప్లై కార్డులు పెట్టుకున్న కాపు సోదరులకు కూడా నేను ఇదే చెప్తా ఉన్నా.
నేనేదైనా మాటిస్తే ఆ మాట మీద నేను నిలబడతా. చెయ్యగలిగింది మాత్రమే చెప్తాను, చెయ్యలేనిది చెప్పే అలవాటు నాకు లేదు అని చెప్పి ప్రతి కాపు సోదరుడికి చెప్తా ఉన్నాను. కానీ మొట్టమొదటగా కాపులకు అన్యాయం జరిగింది అని చెప్పి స్వరం వినిపించింది ఎవరు అంటే అది జగన్ అని చెప్పి చెప్పడానికి కూడా వెనకడుగు వేయడం లేదు అని చెప్పి కూడా చెప్తా ఉన్నా. ప్రతి కాపు సోదరుడికి నేను ఇవాళ హామీ ఇచ్చి చెప్తా ఉన్నాను, చంద్రబాబు నాయుడు గారి 5 సంవత్సరాలలో ఏదైతే కాపు కార్పొరేషన్ కోసం నిధులు ఏదైతే కేటాయించాడో ఆ నిధులకు రెట్టింపు నిధులు కేటాయిస్తాను అని చెప్పి మీ అందరికీ కూడా హామీ ఇస్తా ఉన్నా. ఇది రాష్ట్ర ప్రభుత్వం చేతుల్లో ఉన్నది కాబట్టి ప్రతి కాపు సోదరుడికి తోడుగా ఉండే కార్యక్రమం నేను చేస్తాను అని చెప్పి ఏమాత్రం కూడా అబద్ధాలు ఆడుకోకుండా నిజం చెప్పే కార్యక్రమం గట్టిగా మీ అందరికీ కూడా చెప్తా ఉన్నాను. 10,000 కోట్ల రూపాయలతో కాపు కార్పొరేషన్ను బలోపేతం చేస్తానన్న వైఎస్ జగన్ బీసీలకు చట్టసభల్లో ప్రాతినిధ్యం ఇస్తానన్నారు. జగన్ హామీ పట్ల అడుగడుగునా కాపు సామాజిక వర్గం నేతలు జననేతను సన్మానాలతో ముంచెత్తారు. రాజోలు మండలం లక్కవరం క్రాస్ వద్ద పాదయాత్ర 2400 కిలోమీటర్ల మైలురాయిని దాటిన సందర్భంగా జననేత కొబ్బరి మొక్క నాటి జెండా ఎగురవేశారు. కుదురు మండలం నగరం గ్రామంలో ఓఎన్జీసీ గెయిల్ ప్రమాద బాధితులు విపక్ష నేతను కలిసి తమ బాధలు చెప్పుకున్నారు. అనుక్షణం ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బతుకీడుస్తున్న వైనాన్ని జననేతకు వివరించారు. వైఎస్ఆర్సీపీ అధికారంలోకి రాగానే నిరుద్యోగ యువతకు న్యాయం చేస్తానని కాకినాడ సభలో వైఎస్ జగన్ హామీ ఇచ్చారు. పరిశ్రమల్లో 75% ఉద్యోగాలు స్థానికులకే ఇచ్చేలా చట్టం చేస్తామన్నారు. రాష్ట్రంలో ఖాళీ పోస్టులను దశల వారీగా భర్తీ చేస్తామన్న జగన్ స్థానిక పరిశ్రమల్లో 75% ఉపాధి అవకాశాలు స్థానికులకేనని ప్రకటన. అమలాపురం బహిరంగ సభకు అశేషంగా తరలివచ్చిన జనం జననేతను చూసి జేజేలు కొట్టారు. ప్రజా సంకల్ప యాత్ర ఈ జిల్లాలోనే 200 రోజులు పూర్తి కావడంతో పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నెలకొంది. దేవుడి దయ, ప్రజల దీవెనలు ప్రతి అడుగులో నాన్న తోడు ఉండబట్టే ఇది సాధ్యమైందని జననేత స్పష్టం చేశారు. ఈ చెడిపోయిన ఈ రాజకీయ వ్యవస్థను బాగుపరిచేందుకు బయలుదేరిన మీ బిడ్డను ఆశీర్వదించమని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నా. తోడుగా నిలవమని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నా. ఈ ప్రపంచంలోనే తండ్రి మించిన తనయుడు ఎవరు అంటే జగన్మోహన్ రెడ్డి గారు అనిపించింది. ఆనాడు తండ్రి గారు కొంత నడిచారంటే అంతకన్నా అతిమిక్కిలిగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రజా సంకల్ప యాత్ర ఎంతో అద్భుతం. ఈ రోజున ఏదో తాత్కాలికంగా చాలా మంది చేతులు ఊపేసిపోతా ఉన్నారు. అంతకన్నా ఎంతో అభిమానంగా ప్రతి సందుకు వచ్చి తక్కువ ఏంటండి 65 రోజులు ఎన్నాలో ప్రత్యేకంగా తూర్పుగోదావరి జిల్లా తిరిగాడు. 15 నియోజకవర్గాలు తిరిగాడు. ఆయన 15 సభలు పెట్టాడు. ప్రతి పేద విద్యార్థిని అందరికీ కూడా ప్రతి ఒక్కరికి భవిష్యత్తు ఇస్తానన్నాడు. రైతులే మంచి భవిష్యత్తు ఏర్పాటు చేస్తానన్నాడు. వరిసేను కోత కోతుంటే వరిసేను కోతోటి దగ్గరికి వెళ్ళాడు. కుప్పలు ఉడుతుంటే కుప్పలు ఉడిసి రైతు దగ్గరికి వెళ్ళాడు. మట్టి పని చేస్తాడు మట్టి పని రైతు దగ్గరికి వెళ్ళాడు. చేనేత కార్మికుల దగ్గరికి వెళ్ళాడు. మాకు ఎంతో ఆనందంగా ఉంది, పట్టాలన్న సంతోషంగా ఉంది. మాట మీద నిలబడేంటి వంశం రాజశేఖర రెడ్డి గారిది. ఆనాడు తండ్రి గారి పరిపాలన ఏ విధంగా ఉందో అంతకు అతిమిక్కిలిగా ఉంటుందని మేము అందరూ కూడా ఆశపడతా ఉన్నాం. ఖచ్చితంగా మహానుభావుని గెలిపించుకుంటాం, మా కోరికలు తీర్చుకుంటాం. అర్థాంతరంగా విధుల నుంచి తీసేశారు అంటూ మధ్యాహ్న భోజన కార్మికులు, సిపిఎస్ రద్దు చేయాలని ఉద్యోగులు, ఆక్వా రంగ సమస్యలు పరిష్కరించాలని ఆక్వా రైతులు, ఇలా అన్ని రంగాలకు చెందిన ప్రజలు తమ సమస్యలను జననేతకు వివరించారు. వైఎస్ఆర్ జయంతి రోజు జగన్ ప్రజా సంకల్ప యాత్ర 2500 కిలోమీటర్ల మైలురాయికి చేరుకుంది. పాదయాత్రలో ఎంతోమంది ప్రముఖులు వైఎస్ జగన్తో కలిసి అడుగులో అడుగేశారు. పాదయాత్రలో ఆయనను కలిసి ప్రముఖ సినిమాటోగ్రాఫర్ చోటా కే నాయుడు కూడా ఉన్నారు. మాజీ మంత్రి మహిదర్ రెడ్డి, ఆయన అనుచరులు వైఎస్ జగన్ సమక్షంలో పార్టీలో చేరారు. అనపర్తి మాజీ ఎమ్మెల్యే తేతలి రామారెడ్డి కూడా పార్టీలో చేరారు. జనం కష్టాలను, ఇబ్బందులను స్వయంగా చూసిన వైఎస్ జగన్ కొన్ని విషయాల్లో స్పష్టమైన హామీలిచ్చారు. ఆరోగ్యశ్రీ పథకానికి పూర్వవైభవం తెస్తానన్న రాజన్న బిడ్డ, పొదుపు సంఘాల వ్యవస్థను పునరుజ్జీవింపజేస్తానన్న జగన్,
పి గన్నవరం లంక గ్రామాలకు వంతెన నిర్మిస్తాం. వెలుగు, సంఘమిత్ర, డ్వాక్రా యానిమేటర్లకు 10,000 వేతనం. కాంట్రాక్టు ఉద్యోగాల క్రమబద్ధీకరణ. 108 సిబ్బందికి, భోజన కార్మికులకు న్యాయం చేస్తానన్న వైఎస్ జగన్. ప్రైవేట్ స్కూల్, కాలేజ్ ఫీజుల నియంత్రణ. ప్రజా సంకల్ప యాత్ర జగ్గంపేట చేరేసరికి 2,600 కిలోమీటర్లు పూర్తి చేసుకుంది. ఇక్కడ బెల్లం తయారీదారులను వైఎస్ జగన్ కలిశారు. కొత్తపేట నియోజకవర్గంలో మత్స్యకారులు వైఎస్ జగన్కు వినూత్నంగా స్వాగతం పలికారు. పడవల్లో నవరత్నాల పథకాల ఫ్లెక్సీలు, బ్యానర్లు ప్రదర్శించి తమ అభిమానాన్ని చాటుకున్నారు. కాకినాడ రూరల్ అచ్చంపేట జంక్షన్ వద్ద మత్స్యకారుల ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్న వైఎస్ జగన్ వారిని ఆదుకుంటానని హామీ ఇచ్చారు. నాన్నగారు పేదవాడు ఒక అడుగు ముందుకు వేస్తే జగన్ పేదవాడి కోసం 2 అడుగులు ముందుకు వేస్తాను. ఇంతకు ముందే చెప్పా. చేయాల్సిందల్లా తమ పిల్లలను బడికి పంపించడమే. ఏ బడికి పంపించినా పర్వాలేదు, మీ పిల్లలను మీరు బడికి పంపించండి. బడికి పంపించినందుకు ప్రతి తల్లికి నేను చెప్తా ఉన్నాను, సంవత్సరానికి 15,000 రూపాయలు ఇస్తాము అని చెప్పి ఆ ప్రతి తల్లికి చెప్తా ఉన్నా. మత్స్యకారులకిచ్చే డీజిల్ పరిమాణం పెంచేలా చర్యలు. సబ్సిడీ వచ్చేలా మత్స్యకారులకు డీజిల్ కార్డుల పంపిణీ. మత్స్య సంపద నిల్వకు మోడల్ మార్కెట్లు, కోల్డ్ స్టోరేజీలు. సరైన రేటు లేక ఆక్వా రంగం కూడా కుదేలైందని ఆక్వా రైతులు తమ సమస్యలు వైఎస్ జగన్ దృష్టికి తెచ్చారు. నా దగ్గరికి ఇవాళ కలిసిన రైతన్నలు నోట్లో నుంచి వచ్చిన మాటలు ఏమిటి అంటే, అన్నా ఈ నియోజకవర్గంలో 16,000 ఎకరాలు దాదాపుగా రొయ్యలను, చేపలను పెంచుతామన్నా అని చెప్పి ఇక్కడ వాళ్ళు అడిగారు. వాళ్ళ మాట అంటూ నాతో అన్న మాట ఏమిటో తెలుసా? అన్నా, నేల మీద పండే పంటలకే కాదన్నా గిట్టుబాటు ధర లేవు. ఇవాళ నీటిలో పండే రొయ్యలకు, చేపలకు కూడా చంద్రబాబు నాయుడు గారి హయాంలో గిట్టుబాటు ధర లేవన్నా అని చెప్పి రైతన్నలు వాపోతూ చెప్తా ఉన్నారు. ఇటువంటి పరిస్థితిలో ఉన్న ఆక్వా రంగాన్ని, ఆ రైతన్నలు చెప్పిన కన్నీటి గాథలను కని విని ఎరగని రీతిలో నష్టపోతా ఉన్న పరిస్థితిని చూసి ఆక్వా రైతులందరికీ కూడా దేవుడు దయవల్ల మనందరి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ₹1.5కే కరెంట్ ఇస్తాను అని చెప్పి ప్రజా సంకల్ప యాత్రలో, పాదయాత్రలో జగన్ గా నేను చెప్పేసరికి చంద్రబాబు నాయుడు గారికి నక్క జిత్తుల మనిషి కదా, 4 నెలల కోసం ఈ రైతన్నల మీద ప్రేమ పుట్టుకొచ్చింది. వెంటనే జగన్ చెప్పాడా, అయితే నేను ₹2 ఇస్తా యూనిట్ అని చెప్పి మొదలు పెట్టాడు ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు. తమ కష్టాలు చెప్పుకున్న కౌలు రైతులకు వైఎస్ జగన్ స్పష్టమైన హామీ ఇచ్చారు. ప్రతి కౌలు రైతుకు నేను చెప్తా ఉన్నాను, రేపొద్దున దేవుడు ఆశీర్వదించి మీ అందరి చల్లని దీవెనతో రేపొద్దున మనందరి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పూర్తిగా కౌలుదారి చట్టాన్ని ప్రక్షాళన చేస్తానని చెప్పి మీ అందరికీ హామీ ఇస్తా ఉన్నా. కౌలుదారులకు కూడా మేలు జరిగేట్టుగా ఒక గొప్ప చట్టాన్ని తీసుకొని వస్తాము. ఆ కౌలుదారులకు ఐడెంటిటీ కార్డు ఇస్తాము. ఆ కౌలుదారులకు బ్యాంకుల్లో వడ్డీ లేకుండా రుణాలు వచ్చేట్టుగా చేస్తాము. ఆ కౌలు రైతులకు అన్ని రకాలుగా తోడుగా ఉండే కార్యక్రమం చేస్తామని చెప్పి హామీ ఇస్తా ఉన్నానని చెప్తా ఉన్నా మీ అందరికీ. వరుస బోటు ప్రమాదాలతో దినదినగండంగా బతుకుతున్న లంక గ్రామాల కన్నీటి వెతలు చూసి రాజన్న బిడ్డ చెలించిపోయారు. పి గన్నవరం లంక గ్రామాలకు వంతెన నిర్మిస్తామని హామీ ఇచ్చారు. ఆఖరి నియోజకవర్గమైన తునికి చేరుకునేసరికే ప్రజా సంకల్ప యాత్ర 2,700 కిలోమీటర్ల మైలురాయిని దాటింది. తూర్పుగోదావరి జిల్లాలో వైఎస్ జగన్ పాదయాత్ర విజయవంతంగా సాగింది. 50 రోజుల పాటు తూర్పుగోదావరి జిల్లాలో పాదయాత్ర చేసిన వైఎస్ జగన్ ప్రజలు పడుతున్న సమస్యలను అవగాహన చేసుకున్నారు. అన్ని అర్హతలు ఉన్న ఏ సంక్షేమ పథకమో అందక నిరుపేదలు పడుతున్న కష్టాలు, పెరుగుతున్న వ్యయాలతో మధ్యతరగతి ప్రజలు పడుతున్న అగచాట్లు చూసి ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ చెలించిపోయారు. జనహితం కోసం ఎంతవరకైనా వెడతాననే జగన్ విద్య, ఆరోగ్యం విషయంలో పేదలకు ఎటువంటి సమస్యలు రాకుండా చూస్తామని చెప్పడం జనాన్ని ఆకట్టుకుంది. 62 రోజుల పాటు తూర్పుగోదావరి జిల్లాలో సాగిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రజా సంకల్ప యాత్ర దిగ్విజయంగా జరిగింది.
దాదాపు 17 నియోజకవర్గాలు ఆయన పర్యటించడం జరిగింది. అనేక గ్రామాల గుండా ప్రజా సంకల్పయాత్ర కొనసాగింది. ప్రతి చోట కూడా పెద్ద ఎత్తున అన్ని వర్గాలకు సంబంధించిన ప్రజలు, ఉద్యోగులు, నిరుద్యోగులు, విద్యార్థులు, వ్యవసాయదారులు, కార్మికులు, అన్ని రకాలకు సంబంధించిన డ్వాక్రా మహిళలు కానీ ఇతరత్ర అన్ని వర్గాలకు సంబంధించిన ప్రజలు ఆయన కలిశారు. తమ కష్టాలు, తమ గోడు ఆయన వద్ద వెళ్ళబచ్చడం జరిగింది. మొత్తానికి చూసుకుంటే తూర్పుగోదావరి జిల్లాలో 17 నియోజకవర్గాల్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిర్వహించిన ప్రజా సంకల్ప యాత్ర అత్యద్భుతంగా కొనసాగిందని చెప్పొచ్చు. రాజమండ్రి నుంచి వీడియో జర్నలిస్ట్ హరీష్ ఫర్ సాక్షి న్యూస్.